నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్కు సజీవ సాక్ష్యం హైటెక్ సిటీ. ఈ గొప్ప కట్టడంతో చంద్రబాబు విజనరీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. హైటెక్ సిటీ ఐకానిక్ భవనం మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల సైబరాబాద్ అనే ఆధునిక నగరాన్ని నిర్మించి దేశంలో హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత తీసుకొచ్చారు. లక్షలాది మంది యువత ఉపాధికి దారులు పరిచారు. అంతేకాదు, హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు మూసీ మురికివాడలకు కేర్ ఆఫ్గా ఉండే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా బృహత్తర ప్రణాళిక వేశారు చంద్రబాబు. విజన్ 2020 అనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని నగరాన్ని ఉద్యోగాల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దారు. ఈరోజు రాష్ట్రం వేరుపడింది, కానీ హైదరాబాద్తో ఆంధ్రుల అనుబంధం మాత్రం తెగిపోలేదంటే ఆనాడు చంద్రబాబు వేసిన బలమైన హైటెక్ సిటీ పునాదులే. మాటలు చెప్పకుండా పనులు చేసి చూపించడం విజనరీ లీడర్ చంద్రబాబు స్టైల్. కానీ ఇప్పుడు పనులు చేయకుండా గొప్పలు చెప్పుకునే వారిదే రాజ్యం. అందుకే హైదరాబాద్ అభివృద్ధికి ఇంజన్లా పనిచేసిన హైటెక్ సిటీ నిర్మించిన ఘనత చంద్రబాబుకు ఇవ్వకూడదని కుహానా కథలు చెప్తూ ఉంటారు. అందులో ప్రధానమైంది హైటెక్ సిటీకి పునాది వేసింది ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని. అసలు నేదురుమల్లి ఎప్పుడు సీఎంగా పనిచేశారు? హైటెక్ సిటీ ఎప్పుడు పురుడు పోసుకుంది? ఉద్యోగాల విప్లవం తెచ్చిన చరిత్రకారుడు ఎవరు అన్న సంగతి చాలామందికి తెలియదు. అలాంటి వారికి అసలు నిజాలు చెప్పాలనే ప్రయత్నమే మా ఈ స్టోరీ. కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 డిసెంబర్ 1990 నుంచి 9 అక్టోబర్ 1992 వరకు, అంటే సుమారు 22 నెలల కాలం పనిచేశారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. దేశంలో అన్ని రాష్ట్రాల మాదిరిగానే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1991 మే నెలలో మాదాపూర్లో రాజీవ్ గాంధీ టెక్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 4,50,00,000 రూపాయలతో ఈ టెక్ పార్క్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే 1992 జూలైలో కురిసిన వర్షాలకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన ఫౌండేషన్ స్టోన్ కూలిపోయింది. అసలు టెక్ పార్క్ మీద ఏమాత్రం అవగాహన లేని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చెప్పింది కనుక పునాది రాయ వేసి వదిలేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నేదురుమల్లి పదవి పోయి ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 12 డిసెంబర్ 1994 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి సెప్టెంబర్ 1, 1995 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన ఫౌండేషన్ స్టోన్ 92లోనే కుప్పకూలిపోయింది. 1 సెప్టెంబర్ 1995న, అంటే 4 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కూడా వెంటనే హైటెక్ సిటీ నిర్మాణం పనులు మొదలుపెట్టలేదు. ఆయన 1996లో మొట్టమొదటిసారి ఇప్పుడు హైటెక్ సిటీగా పిలిచే కొండలు, గచ్చిబౌలి, గౌలిదొడ్డి, నానగరం కూడా, కొండాపూర్, మణికొండ, రాయదుర్గం వంటి అటవీ ప్రాంతాలకు వెళ్ళారు. ఆగస్టు 1, 1997లో సైబర్ టవర్స్కు పునాది వేశారు. ఆ ప్రాంతానికి హైటెక్ సిటీ అనే పేరు పెట్టారు. కేవలం 14 నెలల్లో, అంటే 1998 నవంబర్ 22న సైబర్ టవర్స్ పూర్తి చేయడమే కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అంతేకాకుండా ఆ 14 నెలల కాలంలో 300 ఎకరాల్లో హైటెక్ సిటీలో కరెంటు, రోడ్లు, డ్రైనేజీలు వంటి ఇతర నిర్మాణాలు, అనుకూలమైన మౌలిక సదుపాయాలు కూడా తీర్చిదిద్దారు. ఇక్కడి నుంచే హైదరాబాద్లో ఐటీ స్వర్ణయుగం మొదలైంది. 1998లో స్పష్టమైన విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. విజన్ 2020 డాక్యుమెంట్కు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు రూపొందించి సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. మొదట 300 ఎకరాల్లో హైటెక్ సిటీకి రూపకల్పన చేసిన చంద్రబాబు ఆ తర్వాత 15,000 ఎకరాల్లో సైబరాబాద్ను రూపొందించారు. అప్పుడే ఎక్కడ ఐటీ హబ్బులు ఉండాలో, ఎక్కడ కమర్షియల్ హబ్బులు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ మరియు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఉండాలో, వాటి రోడ్లు ఎలా ఉండాలో వివరిస్తూ చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్, ఎంఎంటీఎస్ ఇవన్నీ విజన్ 2020లో భాగమే. 2001లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ను చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడున్న ప్రధాన ఐటీ హబ్బులన్నీ 2000-2004 మధ్య కాలంలో ప్రారంభించినవి లేదా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే. అప్పట్లో 33,000 కోట్ల విలువైన ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆయన తీసుకొచ్చారు. సైబర్ టవర్స్, మైక్రోసాఫ్ట్, ఎల్ఎన్టీ ఇన్ఫోసిటీ, సిఐఐ, సైబర్ గేట్వే, సైబర్ పెరల్, మైండ్ స్పేస్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, విప్రో, ఒరాకిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐఎస్బి మొదలైనవన్నీ ఆయన కృషి ఫలితమే. మీకు తెలుసా, అమెజాన్ 2004లోనే తన సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేసి 2019లో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ పార్కును ఇక్కడ నిర్మించుకుంది.
ఇలా చంద్రబాబు తెచ్చిన కంపెనీల జాబితా చెప్పాలంటే ఇక్కడ ఒక రోజు సరిపోదు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి కంప్యూటర్లు కూడి పెడతాయా అని ఎగతాళి చేసి ఒకానొక దశలో ఐటీ కంపెనీలకు అనుమతులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ విదేశీ పెట్టుబడులు చట్టాల ఉల్లంఘన చేయలేక మన్మోహన్ సింగ్ వేసిన అక్షతల కారణంగా చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సైబరాబాద్ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గలేదు. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైబరాబాద్లో మొదట్లో లొల్లి చేద్దామనుకున్నా అక్కడ అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మరియు భారీ పెట్టుబడులు ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. ఫలితంగా చంద్రబాబు విజన్ 2020ని వారు ముందుకు తీసుకెళ్ళక తప్పలేదు. ఏదైనా ఒక ప్రాజెక్టుకు పునాది రాయి వేయటం వేరు, ఆ ప్రాజెక్ట్ కోసం ఒక విజన్ సృష్టించి ప్రపంచ స్థాయి సంస్థలను ఒప్పించి రాళ్ళు రప్పులు ఉన్న చోట కంప్యూటర్లు కూడి పెడతాయని ఎక్కిరించిన వాళ్ళను దాటుకుని ఆ అసాధ్యం అనుకున్న చోట ఒక మహానగరాన్ని నిర్మించటం వేరు. రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ వేసిందని చెప్పుకోవడానికి నేదురుమల్లి గారి పేరు ఎత్తితే కేసీఆర్, జగన్ వంటి వారు చంద్రబాబు పేరు ఉండకూడదని నేదురుమల్లి పేరు వాడుకుంటున్నారు. 1991లో వేసిన ఒక చిన్న టెక్ పార్క్ పునాది రాయి 1992లో వర్షానికి కొట్టుకుపోతే 1997లో చంద్రబాబు వేసిన పునాది నేడు లక్షలాది మందికి ఉపాధినిచ్చే మహావృక్షంలా నిలబడిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.